హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఇంకేంటి విశేషాలంతా బాగానే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ట్రాక్టర్ కేజ్వీల్ అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నాం. కేజ్వీల్ సీజన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కేజ్వీల్ కడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి, అలాగే వచ్చేసి మనం కేజ్వీలు రోడ్లపై నడిపేటప్పుడు ఏ విధంగా నడపాలి, ఏం పట్టీలు వేసుకొని నడిపితే బాగుంటుంది, అలాగే వచ్చేసి మన పట్టీలు లేకుండా వేరే ట్రాక్టర్కు ఎలా జాయింట్ వేసుకుని నడిస్తే బాగుంటుంది అని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది బండి అయితే ఈ ఎండ కొట్టుడికి వర్షాకాలం లాగా లేదు. ఎండకు ఎట్లా అయిందంటే చూడండి, ఎంత గలీజ్గా అయిందో బండి, అంత గలీజ్గా అయితే అయింది. చూస్తున్నారు కదా, మొత్తం ఎండకు ఎండిపోయి ఆనకు నానుకుంటా ఇది అట్లా మొత్తం కలర్ అయితే మొత్తం షేడ్ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీలు అయితే మన రోడ్ల పైన ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఈ పట్టీలు కొత్తగా రింగ్ కొట్టినప్పుడు మనకు బరాబర్ వస్తాయి సైజు, ఎట్టు తిరిగి నడుస్తుంది. అలాగే వచ్చేసి గొర్రుకు ఈ విధంగా వేయించుకోండి. ఓకేనా, గొర్రుకు ఈ విధంగా వేయించుకున్నాను అనుకో, ఇది కూడా రోడ్డుపై ట్రాక్టర్తో లేపుకొని వెళ్ళచ్చు ఇట్లా బద్ది పట్టికి. అలాగే వచ్చేసి ఈ బద్ది పట్టిని ఎరికెచ్చి తర్వాత ఇక్కడ ఒక బద్ది పట్టి పెట్టాలి. ఇక్కడ ఇచ్చు ఉందా, ఇచ్చు కిందికి వెళ్ళి ఈ బద్దికి రెండు ఒక పట్టి బద్ది రాడు పెట్టేసి ఇంకో ట్రాక్టర్కి ఆపోజిట్ ట్రాక్టర్కు బద్ది రాడు పెట్టి లేపుకొని ఎంత దూరమైనా బ్యాలెన్సింగ్లో లేపుకొని రోడ్ పైన స్ట్రేట్ వేలో తీసుకెళ్ళచ్చు. అలాగే వచ్చేసి ఈ పట్టీలు కూడా 4 ఇంచ్ పట్టీలు కొద్దిగా దీంట్లో కొద్దిగా చిన్న సైజ్ చేయించుకొని ఒక 4000 మేబీ 5000 ఖర్చు పెడితే ఇగో ఇట్లా మన ఒక 4-5 ఇంచుల గ్యాప్లో నట్లు ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చూస్తాను. ఈ విధంగా గ్యాప్లో నట్లు పెట్టుకుంటే మనకు రింగు దంగిన కొద్దీ పాత రింగ్ ఇంతకంటే కొద్దిగా కొత్త రింగ్ ఎక్కువ వస్తుంది, దంగిన కొద్దీ దగ్గరికి అయితే వస్తుంది. అది మనం రింగు దంగిన కొద్ది అయితే ఇది దగ్గరికి అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే మనము రోడ్లు కూడా ఖరాబ్ కావు, వేస్ట్ కావు. ఎందుకంటే చాలామంది రోడ్ల పైన వెళ్ళకంటే వాస్తవం రోడ్లు ఖరాబ్ వేసుకుంటే మనకే డ్యామేజ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మట్టి ఎట్లా ఉందంటే రాగడైతే మరీ ఘోరంగా ఉంది. మనము ట్రాక్టర్ కేజ్వీల్ సాఫ్ చేసేటప్పుడు వీటిలలో మంచిగా నీట్గా సాఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పైన చేస్తాము, ఇవి గ్యాప్లలో చేసుకోము. ఎందుకంటే మనకు గ్రీసింగ్ చేసేటప్పుడు అందులో మట్టి సాఫ్ చేయక మట్టి ఎరికైతే గలీజ్ అవుతుంది. బ్యాటరీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాటరీ దగ్గర మొత్తం మట్టి అయితే ఉంటుంది, అది కూడా ఇది చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ గ్యాప్లలో మట్టి అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఇది మనం కడిగేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి అలాగే వస్తే మనకు తర్వాత జంగు బట్టి అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. అక్కడ చూస్తున్నా ఫ్రెండ్స్, మన బండి క్లీన్ అయితే అయిపోయింది. అలాగే వచ్చేసి దీన్ని మనం వాటర్ సర్వీసింగ్ అయితే ఇవ్వాలబ్బా. వాటర్ సర్వీసింగ్ చేయించినాం అనుకో, చేసేటప్పుడు మనకు ఫామ్ కొట్టి నీట్గా క్లీన్ చేస్తాడు కాబట్టి ఆ ప్రెషర్ తోటి మొత్తం A to Z అయితే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ మన బోర్ దగ్గరనే చిన్న వాటర్ పైప్ అయితే పెట్టి, మన చైన్ దగ్గరనే వాటర్ పైప్ అయితే పెట్టి మనం బండి అయితే కడిగేసినాం. చూస్తున్నారా, రింగులు వేసిన తర్వాత కడిగినాక టైర్లు అయితే ఏ విధంగా తిరుగుతున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మన కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు మంచి వీడియోస్ మీకు తీసుకొని వస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్, బండి ఏ విధంగా క్లీన్ అయిపోయిందో చూడండి, ఒకసారి కామెంట్ అయితే వేయండి. చూస్తున్నారా, పట్టీలు వేయడం వల్ల చాలా సేఫ్టీ, చూస్తున్నారు కదా. అలాగే వచ్చేసి మనము కేజ్వీల్ అయిపోయిన తర్వాత ఇగో ఈ విధంగా ఇక్కడ ఒక బోల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన కొత్త బండ్లకు అయితే అవసరం లేదు. ఒకసారి క్లచ్ ప్లేట్ గిట్లా రిపేర్ చేయించిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే మనం జాయింట్ టిప్ కాబట్టి జాయింట్లలో వాటర్ పోయి ఇబ్బంది అయితే వాటర్ వస్తాయి ఇందులో క్లచ్లో. ఈ బోల్ట్ టిప్ అయితే మనం వాటర్ తీసేయాలి. వాటర్ తీసేస్తే మనకు క్లచ్ అనేది పట్టుకోదు. వాటర్ తీయకపోతే క్లచ్ పట్టుకుంటుంది. చాలామంది క్లచ్ పట్టుకున్న తర్వాత ఇబ్బంది అయితే అవుతుంది. ఇలా వాటర్ తీసేయండి, క్లచ్ ఏం డిస్టర్బెన్స్ ఉండదు, మీకైతే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఇలా వాటర్ తీసుకొని అయితే పెట్టండి, వాటర్ తీసేయండి. లేదు అంటే మనం బండి స్టార్ట్ చేయం కాబట్టి మనం డైలీ బండి స్టార్ట్ చేసి డైలీ ఒక 10 minutes హ్యాండిల్లో పెట్టండి, 100లో వేసి బండి ఒక 5-10 నిమిషాలు స్టార్ట్ చేసి పెట్టండి, అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.